హలో గురువసన్ గురు పోయిన వీక్ మీకు ఇష్టమైన ఏవైనా 4 ఓటీటీస్ గివ్ అవే అని చెప్పా కదా. ఆ విన్నర్ని అండ్ ఆ ఓటీటీ ఇచ్చే వీడియోని షార్ట్లా చేసి పెట్టాను. డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి విన్నర్ ఎవరో చూడండి. అండ్ ఈ వీక్ కూడా సేమ్ ఇదే గివ్ అవే ఉంది. మళ్ళీ 1 మంత్ మీకు ఇష్టమైన ఎన్ని 4 ఓటీటీస్ ఎక్సెప్ట్ నెట్ఫ్లిక్స్ ఇవ్వబోతున్నాను. జస్ట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ వీడియోని లైక్ చేసి, మీరు ఎన్నో లైక్డ్ పర్సన్, మీ ఇన్స్టా ఐడి ఆర్ ఏదైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాల్సిన సోషల్ మీడియా లింక్ అనేది కామెంట్ చేయండి. సో మీరు విన్నర్ అయ్యాక మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే నాకు ఏదో ఒక సోషల్ మీడియా లింక్ అయితే మీరు ఇవ్వండి. సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి నలుగురు ఎట్ ఎ టైం వాచ్ చేయొచ్చు. సో మీరు కాకుండా ఇంకో 3 ఫ్రెండ్స్కి మీరు ఇస్తారు కదా, ఆ ఫ్రెండ్స్ ఎవరో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో వాళ్ళు కూడా కింద కామెంట్ చేస్తే మీకు విన్నింగ్ ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో లేట్ చేయకుండా విన్నర్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు వీడియో వచ్చేసి 7 బెస్ట్ తెలుగు మూవీస్ ఇన్ రీసెంట్ టైమ్స్. ఏమన్నా చెప్పు ప్లీజ్. నెంబర్ 7 సోబత్లు. 1 అవర్ 30 మినిట్స్ ఉండే ఒక ఫీల్ గుడ్ ఫిల్మే ఇది. ఫ్రెండ్షిప్ మూవీస్, ఫ్యామిలీ మూవీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఇద్దరు స్కూల్ బెస్ట్ ఫ్రెండ్స్ కరోనా వల్ల దూరం అవ్వాల్సి వస్తుంది. చివరికి కలిసారా లేదా అనేది ప్లాట్. ఆ ఇద్దరు పిల్లల యాక్టింగ్, ఆ తెలంగాణ స్లాంగ్ అండ్ ఆ క్లైమాక్స్ పోర్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి బాగా నచ్చుతాయి. ఈ మూవీ కంప్లీట్ అయ్యేసరికి మీ స్కూల్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో వాళ్ళు మీకు బాగా గుర్తొస్తారు మామో. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒక 2 తెలంగాణ స్లాంగ్లో ఉండే బూతులు ఉంటాయి, స్కిప్పబులే, చూడొచ్చు. 1-2 ఉంటాయి అంతే, వచ్చి పెద్దగా అయితే ఏముండవు. సో స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ ఇన్ తెలుగు. నెంబర్ 6 ల్యాండ్ ఆఫ్ బ్యాడ్. జస్ట్ 1 అవర్ 53 మినిట్స్ ఉండే ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం, సర్వైవల్ ఫిలిమ్స్, ఆర్మీ మిషన్ బేస్డ్ ఫిలిమ్స్, యాక్షన్ ఫిలిమ్స్, యూరి, మేజర్, గూఢచారి లాంటి ఫిలిమ్స్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. యూరి మూవీలాగా ఒక టీమ్ సీక్రెట్ మిషన్కి వెళ్తారు. ఇంకేముంది, వెళ్తారు, మిషన్ సక్సెస్ చేసుకొని వస్తారు. ఇంకేం అనుకుంటున్నారేమో, అలా చేస్తే ఏం స్పెషల్ ఉంది? మిషన్ వెళ్ళి ఆ మిషన్ ఫెయిల్ అయితే ఆ తర్వాత ఏమైంది అనేది స్టోరీ. మీరు ఊహించింది ఏదో జరగబోతుంది. ఊహించిందంట విన్నారా? మూవీలోని యాక్షన్ సీక్వెన్స్ అయితే రియలిస్టిక్ గా అనిపిస్తాయి. కొన్ని సర్వైవల్ సీన్స్ ఉంటాయి, అవైతే సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడతాయి అనమాట. మనం ఆ క్యారెక్టర్ లిటరలీ ఫీల్ అవుతాం. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ ఇన్ తెలుగు. ఇది హాలీవుడ్ అని ముద్దుగా పిలుచుకునే ఒక బ్యాంక్ రాబరర్ రియల్ స్టోరీ. జస్ట్ 1 అవర్ 20 మినిట్స్ ఉండే ఈ రాబరీ డాక్యుమెంటరీ ఫిలిం, క్రైమ్ మూవీస్, థ్రిల్లర్ మూవీస్ అండ్ నెట్ఫ్లిక్స్ ప్రొడ్యూస్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతాయి. 1990స్లో స్కాట్ అలియాస్ హాలీవుడ్ అనే రాబరర్ ఎలా రాబరీస్ చేశాడు, ఎన్ని చేశాడు, ఎందుకు చేశాడు, అతన్ని పట్టుకోవడానికి పోలీసులు ఎన్ని తిప్పలు పడ్డారు, అతన్ని హాలీవుడ్ అని ఎందుకు పిలుస్తారు అనేది ప్లాట్. మీకు డాక్యుమెంటరీస్ అలవాటు ఉన్నా లేకుండా మీకు ఒక రియలిస్టిక్ హాంటింగ్ ఫీల్ ఇస్తుంది ఈ డాక్యుమెంటరీ సిరీస్. తో వాచ్ ఇట్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నో, చిన్న చిన్న ఆడిట్ సీన్స్ అయితే ఉన్నాయి, సో చూడకండి. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ ఇన్ తెలుగు. I wasn't that old. Like, నెంబర్ 4 టారట్. మన ఇంగ్లీష్ పాప గుర్తుందా? అప్పట్లో తన ఇంగ్లీష్ స్లాంగ్ వల్ల చాలా ట్రోల్ అయింది. బట్ ఒక్కసారి ఈ మూవీలో తన యాక్టింగ్ చూడండి. ట్రోల్ చేసిన ప్రతి నోరు ముయ్యాల్సిందే. 1 అవర్ 30 మినిట్స్ ఉండే ఈ హర్రర్ కామెడీ ఫిలిం, సూపర్ న్యాచురల్ హర్రర్ మూవీస్, స్లాషర్ మూవీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. బర్త్డే కోసం ఒక మ్యాన్షన్కి వెళ్ళాక అక్కడ టారట్ కార్డ్స్ దొరుకుతాయి. టారట్ కార్డ్స్ అంటే జాతకాలు చెప్పే కార్డ్స్ అనమాట. అవి దొరికాక ఏమైంది అనేది స్టోరీ. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. ఒక బంగ్లాకి వెళ్ళడం, అక్కడ హర్రర్ స్టార్ట్ అవ్వడం మనం చాలాసార్లు చూసిన ప్లాటే. బట్ ఆ వైలెన్స్ అండ్ డెత్ సీన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా బాగుంటాయి. మీకు రీసెంట్గా వచ్చిన థ్యాంక్స్ గివింగ్ మూవీ నచ్చి ఉంటే మాత్రం ఈ మూవీ బాగా నచ్చుతుంది. మెయిన్ మంచి సౌండ్ సిస్టమ్ ఆర్ మంచి ఇయర్ బడ్స్ పెట్టుకొని ఇక్కడ చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ ఇన్ తెలుగు. నెంబర్ 3 డబుల్ రిచ్. ధర్మానికి న్యాయానికి ఒక కొడుకు పుట్టాడు అనుకో, అదే మూవీ. నాకు అర్థం కాలేదు సార్. అర్థం కాలేదా? చెప్తా చూడండి. 2 hours 7 minutes ఉండే ఈ యాక్షన్ క్రైమ్ ఫిలిం, థ్రిల్లర్ మూవీస్, సస్పెన్స్ డ్రామాస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఒక చిన్న హోమ్ టౌన్లోని పోలీసులు అక్రమంగా ఒక ఎక్స్ ఆర్మీ మనీ అనేది లాక్కుంటారు. ఆ ఎక్స్ ఆర్మీ హీరో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కజిన్ని పిలిపించుకోవడానికి ఆ మనీ కావాలి. సో ఆ మనీ మళ్ళీ తిరిగి తీసుకోవడానికి హీరో ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళాడు అనేదే మూవీ స్టోరీ. వెళ్తాడు, చాలా ఎక్స్టెంట్కి వెళ్తాడు. బట్ మనం మామూలు థ్రిల్లర్ మూవీస్లో చూసినలాగా ఫైట్స్ దాంతో కాదు, డ్రామాతో లీగల్గా ఇంటెన్స్గా సస్పెన్స్ని బిల్డ్ చేస్తారు. లిటరలీ నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ స్లోగా ఉంటుంది కానీ ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ ఇన్ తెలుగు. నెంబర్ 2 హవాయ్ ఏ మాన్స్టర్ బాయ్. 2013లో రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లో కొరియాలో మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం. అప్పట్లో కల్ట్ క్లాసిక్ గ్రీన్ ప్లాంట్ అనే మూవీ ఇచ్చిన డైరెక్టర్ నుండి 10 సంవత్సరాల తర్వాత వచ్చిన ఫిలిం ఇది. సో 2 hours 6 minutes ఉండే ఈ గ్యాంగ్స్టర్ ఫిలిం యాక్షన్ లవర్స్కి, థ్రిల్లర్ మూవీ లవర్స్కి బాగా నచ్చుతుంది. ఒక పిల్లాడికి 5 ఫాదర్స్.
అంటే అంటే అలా కాదు మామ. 5 మోస్ట్ నోటోరియస్ అండర్ వరల్డ్ డాన్స్ ఉంటారు. సో వాళ్ళు ఒక పిల్లాన్ని పెంచుకుంటారు. అసలు ఈ డాన్స్ అందరూ ఏం చేస్తూ ఉంటారు, ఆ పిల్లాడి లైఫ్ ఎలా ఉంటుంది, వాట్, వై, హౌ, మూవీ అంతా ఈ క్వశ్చన్స్ చుట్టూ తిరుగుతుంది అనమాట. ఇంతకన్నా ఈ మూవీ గురించి ఎక్కువ ఏం చెప్పొద్దు, జస్ట్ వాచ్ దిస్ ఫిలిం. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ ఇన్ తెలుగు. నెంబర్ 1 మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. 2 hours 27 minutes ఉండే ఈ కామెడీ ఫిలిం ఫాదర్ అండ్ సన్ బాండ్ ఫిలిమ్స్, మంచి ఫీల్ గుడ్ మూవీస్, టైం పాస్ మూవీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఎప్పుడో రావాల్సిన గౌట్ జాబు హోల్లో పడితే చేస్తే గౌట్ జాబే చేస్తా లేకపోతే చెయ్యా అని చెప్పేసి 25 yearsగా ఖాళీగా ఉన్న సుబ్రహ్మణ్యం జీవితంలో ఒక రోజు ఏమైంది, దానివల్ల తనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేశారు అనేది మూవీ స్టోరీ. ఒకటే చెప్తా, రావు రమేష్ గారు 1 man షో కామెడీ చించి అవతల పడేసారు. ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అంటే, మూవీలో మన తెలుగు కామన్ రొమాన్స్ సీన్స్ ఉంటాయి కదా. సో ఒక మామూలుగా పోల్లోంచి వెళ్ళి బిగ్ని బట్టలు వేసుకొని లేవడాలు, కొన్ని కిస్సింగ్ సీన్స్, అలా రొమాంటిక్ సీన్స్ అనేది మూవీలో అక్కడక్కడ తగులుతూనే ఉంటాయి. అవి ఓకే అండ్ స్కిపబుల్ కూడా. సో మనం మామూలుగా అందరికీ అలవాటు అయిపోయినవి. సో వీ కెన్ వాచ్ అనమాట. స్ట్రీమింగ్ ఆన్ ఆహా ఇన్ తెలుగు. గైస్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లాగింగ్ అవుట్ జల్సా పీడియా.